హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హరిద్వార్లో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అని ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే ఎవరు వరలక్ష్మి వ్రతం చేసుకోరండి. మనం శ్రావణ శుక్రవారాలు చేసుకుంటాము కదా. అయితే ఇక్కడ హరిద్వార్లో మాత్రం నార్త్ సైడ్ శ్రావణ సోమవారాలు చేసుకుంటారు, శివుడిని పూజిస్తారనమాట. ఉదయం 4 లేచి అన్ని పనులు ముగించుకొని ప్రసాదాలు చేసి పూజ దగ్గర కూర్చునేసరికి 9:30 అయిపోయిందండి. 9:30 తర్వాత పూజ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్కి మాత్రం 11కి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చాను అనమాట. ఒక 9 మందిని పిలిచానండి, ముత్తైదువుల్ని తాంబూలం అందుకోవడానికి. అలాగే వాళ్ళకి భోజనం కూడా పెడతానండి. పూజ అయిపోవచ్చింది నాది మొత్తం. వచ్చిన ముత్తైదువుల్ని కూర్చోబెట్టి బొట్టు, గంధం, పసుపు రాస్తున్నాను. ఇక్కడ ఎవరికి తెలుగు రాదు, ఇక్కడ పిలిచిన వాళ్ళు ఎవరికి తెలుగు రాదండి, అందరూ హిందీయే మాట్లాడతారు. మన ఆచారాలు కూడా ఇక్కడ చాలా మందికి ఎవరికి తెలీదు. గంధం రాసుకోవడం తెలీదు, కాళ్ళకి పసుపు రాసుకోవడం తెలీదు. ఓన్లీ బొట్టు అయితే పెట్టుకుంటారు, కానీ ఇక్కడ గంధం పసుపు ఇక్కడ ఎవరు రాసుకోరు అనమాట. ప్రతి సంవత్సరం నేను పిలుస్తాను కాబట్టి కొంచెం వాళ్ళు దానికి అలవాటు పడ్డారనమాట, పసుపు రాయించుకోవడానికి. మెడ కింద గంధం రాయించుకోవడం, కాళ్ళకు పసుపు రాయడం అనేది వీళ్ళకి ఒక వింత ఆచారంలా కనిపిస్తుంది నేను చేస్తే. కానీ మన ఆచారం ప్రకారమే నేను ఇక్కడ పూజలు చేస్తాను కాబట్టి తప్పకుండా వాళ్ళు రాయించేసుకోవాల్సిందే. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ ప్రతి సంవత్సరం వాళ్ళకి పిలిచి ఇలా రాయడం వల్ల వాళ్ళు అలవాటు పడిపోయారు. వీళ్ళకి ఇప్పుడు చూడడానికి పసుపచ్చగా కాళ్ళు చాలా బాగుంటాయి రాస్తే పసుపు అని ఇప్పుడు ఇష్టపడతారు వాళ్ళు. అరిటాకుల్లో ఇంకా భోజనం వడ్డించేస్తున్నాను. అరిటాకులో భోజనం అంటే అన్నం కూరలు కాదండి, దేవుడికి ఏదైతే నైవేద్యంగా చేసి పెడతానో ఆ నైవేద్యాన్ని వీళ్ళకి పెడతానమాట. వీళ్ళకి నేను నైవేద్యంగా చేసిన అన్ని ప్రసాదాలు చాలా చాలా ఇష్టం. నేను పులిహోర, పాయసం, గారెలు, పూర్ణాలు, రవ్వ కేసరి, దద్దోజనం, ఇంకా శనగలు, తర్వాత ఏమో గేవర్ అని చెప్పి శ్రావణ మాసం దొరుకుతుంది, అది నేను ఒకటి చేశాను. నేను అక్కడ అందరికీ వడ్డిస్తున్నాను. ఈలోపు మా చిన్నోడు నాకు కావాల్సినవి వడ్డించడానికి అన్నీ ఒక్కడొక్కడిగా తీసుకొచ్చి ఇచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అలాగే మా హస్బెండ్ కూడా ఈరోజు లీవ్లో ఉన్నారండి. వరలక్ష్మి వ్రతం రోజు కంపల్సరీగా ఆయన లీవ్ తీసుకుంటారు నాకు హెల్ప్ చేయడానికి పనుల్లో. వీళ్ళకి పులిహోర, పూర్ణం, గారెలు అంటే చాలా చాలా ఇష్టం అండి. పాయసం, రవ్వ కేసరి మిగతాయి వాళ్ళు చేసుకుంటారు, కానీ పులిహోర, గారెలు, పూర్ణాలు వీళ్ళు చేసుకోరు అనమాట. వీళ్ళకి అసలు అడిగి మరీ పెట్టించుకుంటారు ఎక్స్ట్రా అనమాట, అంత ఇష్టం. రెసిపీ కూడా అడుగుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ తినడానికి వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతారు అనమాట. కానీ చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు అడిగి మరీ అలా పెట్టించుకొని తినడం అనేది. అందరికీ నేను చక్కగా వడ్డిస్తున్నాను. అరిటాకుల్లో ఇలా భోజనం చేయడం చాలా ట్రెడిషనల్గా ఉందని, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందని, మళ్ళీ మళ్ళీ ఇలాంటి పూజలు ఎన్నో చేసుకోవాలి, మమ్మల్ని ఇలానే పిలుస్తూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నీ కోరికలు చక్కగా అన్నీ తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వీళ్ళు తింటున్నారనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు. భోజనం అయిపోవచ్చింది. అయితే ఆకులు ఎటువైపు మడత పెట్టాలి అని వాళ్ళకి చెప్తున్నాను. ఎటువైపు మడత పెడితే ఏంటి మీనింగ్ కూడా అది కూడా చెప్తున్నాను, వాళ్ళకి అది తెలియదంట. ఇక్కడ నార్త్ సైడ్ భోజనం చేసిన తర్వాత ఎవరి ప్లేట్ వాళ్ళు తీయడం అలానే చేస్తారు. అది ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంట్లో అయినా సరే ఒకరి ప్లేట్ వదిలిపెట్టి వెళ్ళడం అట్లా ఉండదు. కానీ మన దగ్గర మాత్రం ఇంటికి వచ్చిన అతిథుల్ని మనం ప్లేట్ మాత్రం తీయనివ్వమన్నమాట. అలాగే నేను కూడా అట్లాగే చేస్తాను. ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు తాంబూలం ఇస్తున్నానండి ముత్తైదువులకి. ఒక ప్లేట్లో 1 డజన్ గాజులు, ఆకు, ఒక్క, శనగలు, పూలు, పసుపు, కుంకుమ, 11 రూపాయల దక్షిణ, ఖర్జూరాలు, కర్చీఫ్ ఇస్తున్నానండి. కర్చీఫ్ ఎందుకు ఇస్తున్నానంటే అంతకుముందు నేను జాకెట్ ముక్క పెట్టేదాన్ని. జాకెట్ ముక్క దేనికి యూజ్ అవ్వట్లేదు అని అన్నారు చాలామంది, అందుకని జాకెట్ ముక్క బదులు నేను కర్చీఫ్లు ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. అదైతే అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అందరికీ కాళ్ళకి దండం పెట్టి అక్షింతలు వేయించుకుంటున్నాను, ఆశీర్వాదం తీసుకుంటున్నాను ముత్తైదువులందరికీ ఇచ్చి. మొదట్లో అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమంటే వీటిని ఏం చేయాలి, ఈ పసుపు కలర్ ఉన్న బియ్యాన్ని ఇచ్చావు ఏం చేయాలి అని అనేవాళ్ళు. తర్వాత నేను చెప్పాను అనమాట, ఆశీర్వదించండి ఇలా తల మీద చల్లి అని అంటే అలాగానే. అప్పటి నుంచి వీళ్ళు కొంచెం ట్రైన్డ్ అయ్యారు నేను పిలిచి. అది ఫస్ట్లో అయితే నవ్వుకోలేక చచ్చిపోయాను నేను.
తాంబూలం తీసుకుని కొంతమంది వెళ్ళిపోయారనమాట, స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలని చెప్పి. అందరం కూర్చొని ఇట్లా ఫోటోలో పోజులు ఇస్తున్నాం. ఇంట్లో పూజ చేసుకున్న రోజు ఏదైనా చిన్న భజన పెట్టిస్తే చాలా మంచిది అని అంటారు. అందుకని ప్రతి వరలక్ష్మి వ్రతానికి భజనలు ఇలా పాటలు పాడిస్తూ ఉంటాను అనమాట. ఈసారి ఎక్కువ టైం లేదని ఒక 3 భజనలు పాడారనమాట ఇక్కడ. మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత హరిద్వార్లోనే ఉంటున్న మన తెలుగు వాళ్ళ ఇంటికి తాంబూలం ఇవ్వడానికి వచ్చాను. అలాగే తాంబూలం తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు, వచ్చానమాట. చూసారా అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించారో, చాలా బాగుంది. కన్నుల పండగగా ఉంది. లోకేష్ అన్నయ్య వాళ్ళు విజయవాడ దగ్గర ఉంటారనమాట, వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళు కూడా హరిద్వార్లోనే సెటిల్ అయిపోయారు. వీళ్ళతో కలిసినప్పటి నుంచి చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళు అంటేనే అటాచ్మెంట్ వేరు కదా. ఇక్కడికి వస్తే మన సౌత్ వచ్చినట్టు, పుట్టింటికి వచ్చినంత ఫీలింగ్ ఉంటుందన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది.